వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, షర్మిల ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిందా అంటే గత కొన్ని రోజులుగా ఆమె వేస్తున్న అడుగులు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆపరేషన్ ఆకర్షణ అంటే ఈరోజు ఎవరి మీద ప్రయోగించబోతుంది ఆవిడ? అటు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో షర్మిల ఈ అంశం మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ కానీ షర్మిల కానీ ఏపీలో ఆపరేషన్ ఆకర్షణ అనడంతోనే ముందుగా ఉలిక్కిపడేది వైఎస్ఆర్సీపీని. ఎందుకంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఉంది వైఎస్ఆర్సీపీలోనే. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా గతంలో వచ్చింది వైఎస్ఆర్సీపీ వైపే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితమైన తర్వాత మొన్నటి ఎన్నికల్లో నిజంగానే ఆయన భవిష్యత్తు ఒక అంధకారంలో పడింది. ఒకవైపు కేసులు తరుముతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు లిక్కర్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇలా అన్ని రకాలుగా సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు. నిన్నటి వరకు ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చిన మోడీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీ రూపంలో, ఎన్డీఏ రూపంలో టీడీపీ అలయన్స్లో ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది షర్మిల లాంటి వాళ్ళకి ఒక కరెక్ట్ డయాస్, ఇది ఒక కరెక్ట్ వ్యాక్యూమ్, ఇది కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ టైం ఇది. సో అందుకే ఈరోజు షర్మిల చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ మీద ఫోకస్ పడుతున్నారన్న చర్చ ఉంది. గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికలకు ముందు మనకు తెలుసు షర్మిల ఆ పార్టీ కోసం ఎంత చేశారు, పాదయాత్ర చేసి కాళ్ళు విరక్కొట్టుకున్నారు, ఒక మహిళగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు పాదయాత్ర చేసి. తర్వాత సమైక్యాంధ్ర పేరుతో ఏపీ అంతా తిరగడం కూడా జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీ కోసం ఆవిడ ఉపయోగపడ్డారు పాపం. కానీ ఈ పదవులు అన్నిటికీ కూడా దూరంగానే ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యారో అప్పుడు ఆమెకు ఏదో ఒక పదవి ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. పాపం పదవులు ఇవ్వకపోగా ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఆమెని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం జరిగింది. అందుకే అప్పటి నుంచి కూడా షర్మిల చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. వ్యతిరేకించడం ఒక్కడమే కాదు, ఆమె పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసేలాగా ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది వైఎస్ఆర్ టీపీ పేరుతో. అయితే తెలంగాణలో పాపం ఆమె ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూతో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ లైమ్లైట్లో ఉన్నప్పటికీ ఆ పార్టీ మాత్రం ఆ స్థాయిలో క్యాడర్ని తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఆమె కాంగ్రెస్లో విలీనం చేసింది. సో తెలంగాణలో పోటీ చేయాలని ఆలోచన చేసిన కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు ఆమెను వారించింది. పూర్తి స్థాయిలో ఆమెను ఏపీకి పంపించే ప్రయత్నం, ఏపీలో ఆమె పీసీసీ పదవి కూడా దక్కింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ అయితే ఆమె సిద్ధమైంది. ఆ ఎన్నికల్లో, మొదటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆమె టార్గెట్ చేస్తూ వచ్చింది అనేక రకాలుగా. అప్పట్లోనే ఆమె వైఎస్ఆర్సీపీలో అసంతృప్త నేతల్ని కొంతమందిని తన వైపు తీసుకుంటాందనే చర్చ జరిగింది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూసాం, ఒక మల్లాది విష్ణు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుంటే వెళ్ళి షర్మిలాని కలిశారు. అదేవిధంగా మంగళగిరిలో ఒక ఆర్కే లాంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి షర్మిలాని కలిసి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఇలా అనేక రకాలుగా ఆమె పార్టీ మీద ఫోకస్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న అసంతృప్తులు కానీ, టికెట్ దక్కని వాళ్ళు కానీ, అదేవిధంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద సఫికేషన్తో ఉన్న వాళ్ళు కానీ, ఆ పార్టీలో అనేక అవమానాలు అనుభవించిన వాళ్ళు కానీ, వీళ్ళందరి మీద కూడా షర్మిల ఫోకస్ పెట్టింది. అలా మనం చూసినట్లయితే అంటే చాలామంది నేతలు అప్పట్లో వైఎస్తోని కాంగ్రెస్తోని అసోసియేట్ ఉన్న నేతలు షర్మిలని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు, ఆమెకు మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ ఎన్నికల్లో పోటీకి చాలా తక్కువ టైమే ఉన్న కారణంగా అంతగా కోపప్ చేసుకోలేకపోయింది. యాక్చువల్గా షర్మిలాని ఏపీలో ఇంప్లాంట్ చేసిన నిర్ణయం వెనుక కూడా ఇదే ఆలోచన ఉంది. కాంగ్రెస్ని మళ్ళీ రీవ్యాంప్ చేయాలి అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. లైక్ తెలంగాణలో లాగా టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకొని చాలామంది వచ్చారు కూడా మొన్నటి ఎన్నికల సమయంలో. సో మనం చూసినట్లయితే ఆ ఎన్నికల ముందు మాత్రం షర్మిల అంతగా వర్కౌట్ చేసిన కోర్టు ఇష్యూస్ దగ్గర నుంచి, తన నాన్నతో ఫైట్ దగ్గర నుంచి లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చిన కారణంగా అవినాష్ రెడ్డి మీద ఫైట్ వరకు ఆ ఇష్యూసే సరిపోతూ వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో షర్మిల ఓటమి తర్వాత ఆమెని తీసేస్తారు ఆ పదవి నుంచి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తారని చర్చ జరిగినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మీద మాత్రం అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది షర్మిల మీద. మళ్ళీ ఆవిడ ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని ఏపీలో రీవ్యాంప్ చేయగలదు అని కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె ఈరోజు అదే స్థాయిలో అటు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే అమరావతికి మోడీ వచ్చిన ఇష్యూ మొదలుకొని కూటమి సర్కార్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ఇష్యూస్, వాటి వైఫల్యాలను కూడా ఆమె హైలైట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా ముందుగా మాట్లాడుతున్న షర్మిలానే అంతే సమర్థవంతంగా, వెన్ కంపేర్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మోడీ మీద ఒక మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉంటే ఈరోజు అంత గట్టిగా ఆవిడ మాట్లాడగలుగున్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున ఆపరేషన్ ఆకర్షకు అటు కాంగ్రెస్ కానీ ఇటు షర్మిల కానీ తెరదీశారని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఆయన ఎక్కువగా
తాడేపల్లి కంటే పూర్తిగా యలహంకే పరిమితం అవుతా ఉన్నారు బెంగళూరులో. పాదయాత్ర అన్నారు, ఓదార్పు యాత్ర అన్నారు, ఇంతవరకు ఆయన కనీసం జనంలోకి వచ్చేందుకు షెడ్యూల్ కూడా ఇవ్వట్లేదు. ఇంకొక ఇష్యూ మనం చూసినట్లయితే తన పార్టీలో ఆల్రెడీ కొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, కొంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా ఆపుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పార్టీతో అసోసియేట్గా ఉంచుకుందామన్న ఆలోచన ఆయన చేయట్లేదు. ఇక మొత్తం ఓడిపోయిన నేతలు అందరినీ కూడా టచ్ చేస్తాను, అన్ని ఫ్యామిలీని కలుస్తానని మాట్లాడారు. ఈరోజు జైల్లో ఉన్న ఒకరిద్దరిని తప్ప జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక మరోవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొదలుకొని ఆయన కేసులు మళ్ళీ తిరిగి తోడాలి, ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామ్ లాంటి వాళ్ళు వేసిన కేసులు కూడా లైవ్లో ఉన్నాయి. ఇంకోవైపు చూస్తూ ఉంటే ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారంలో కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు, విజయసాయిరెడ్డి మొత్తం అప్రూవర్గా మారి మొత్తం బయటపెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనే చర్చ కూడా నడుస్తుంది గత కొన్ని రోజులుగా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక అసెంబ్లీకి వెళ్తారా, ఆ 10 మంది అయినా వెళ్ళి గట్టిగా ఫైట్ చేస్తారా అంటే తను అసెంబ్లీకి వెళ్ళరు, ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వడు. సో అలానే వాళ్ళని పిలిచి ఏదో ఒక ఇష్యూ మీద ఫైట్ చేయనిస్తారా అంటే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళని అసహించుకునేలాగా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వైఎస్ఆర్సీపీలో మిగతా ఎమ్మెల్సీలో లేకపోతే ఓడిపోయిన వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా టికెట్ రాక అసంతృప్తి ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెడితే ఆయన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని షర్మిల భావిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఆపరేషన్ ఆకర్షక ఆమె తెరదీశారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే తన తండ్రితోని అసోసియేట్ అయిన కొంతమంది కాంగ్రెస్ నేతలతోనూ కొంతమంది, ఎందుకంటే ధర్మాన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా లేరు, ఆయన బ్రదర్ కూడా. ఇక బొత్స లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఆయన ఎప్పుడొకప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి నేతలు, ధర్మాల లాంటి నేతలు ఆ పార్టీలో చాలామంది ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సీత కన్నేస్తే షర్మిల వాళ్ళ మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆవిడతో వాళ్ళంతా టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, టికెట్ రాక అసంతృప్తికి గురైన వాళ్ళు చాలామంది జగన్ తీరు మీద సఫికేషన్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఆమె వైపు చూస్తున్నారని చర్చ ఉంది. ఏకంగా ఆవిడ కొంతమంది సీనియర్ రాహుల్ గాంధీతో మాట్లాడిపిస్తున్నట్టుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఎందుకంటే ఇక్కడ మనం సీరియస్గా చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్సీపీకి ఒక బేస్ లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఒక సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీ. వైఎస్ చనిపోయినారనే సెంటిమెంట్, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే ఒక యారగెన్సీ, వీటితోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అప్పటికప్పుడు పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన నేతల్ని తయారు చేయలేదు, లైక్ కాంగ్రెస్ లాగో, బీజేపీ లాగో, టీడీపీ లాగో. అప్పటికప్పుడు ఇతర పార్టీలో ఉన్న నేతలంతా లైక్ టీఆర్ఎస్ నుంచి ఎలా వచ్చారో టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి అలాగే వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అందుకే ఆ పార్టీలకు ఒక సంస్థాగత బలం అంటూ కూడా ఉండదు. ఆ ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అదంతా ఒక ఎమోషనల్ బాండింగ్తో వచ్చిన నేతలు కానీ జనం కానీ. సో అలాంటి వాళ్ళు స్టాండ్ బై ఉంటారు. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డితో ఒక హ్యూమన్ టచ్తో ఒక ఎమోషన్ బాండింగ్తో ఉంటారని కూడా మనం చెప్పలేం. ఆ వచ్చిందంతా కూడా మెజారిటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఇక రాష్ట్ర విభజనతో ఎవరైతే అసంతృప్తి కోరో ఆ మిగిలిన నేతలంతా కూడా ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు 14 ఎన్నికల్లో. సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయింది. కాంగ్రెస్లో ఉన్న నేతలంతా వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్తో అభిమానులంతా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. సో అది అందుకే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని ఎందుకు విమర్శించారంటే అందుకే విమర్శించారనుకోవచ్చు. సో అందుకే అలాంటి నేతలతోని షర్మిల ఈరోజు టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి తన అన్న మీద ఈ రకంగా ఆమె గ్లెడ్జ్ తీసుకునే ప్రయత్నం చేస్తాననేది మనం పక్కన పెడితే, అటు పొలిటికల్గా తను అప్లిఫ్ట్ కావాలి, కాంగ్రెస్ మళ్ళీ రివ్యాంప్ చేయాలని కూడా షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.